వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ఈ రోజు మనము రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. రెపో రేట్ అంటే ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల వద్ద నగదు నిల్వలు ఎప్పుడైతే కొరతగా ఉంటాయో, అంటే బ్యాంకుల దగ్గర డబ్బు నిల్వలేదు, డబ్బు నిల్వ లేనప్పుడు ఏమైతుందో బ్యాంకులు అనేటి లోన్లు ఇవ్వలేవు. లోన్లు ఇవ్వనప్పుడు వస్తువులు కొనడానికి ఎవరు ప్రజలు ముందుకు రారు. అంటే డబ్బు అనేది మనీ ఫ్లో పెరగాలి. అప్పుడు ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంకు, కేంద్ర బ్యాంకు వద్ద ఉన్నటువంటి డబ్బును ఈ వాణిజ్య బ్యాంకులకు తాత్కాలిక కాల వ్యవధి, అంటే 1 నుండి 15 రోజుల వ్యవధికి అతి తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకొని లోన్లు ఇస్తుంది. ఈ మనకు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది 1992లో తీసుకొచ్చిన ఈ భావన, దానిలో భాగంగా రెపో రేటును ప్రవేశపెట్టడం జరిగింది. మరియు రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ప్రవేశపెట్టిల్లు? రివర్స్ రెపో రేట్ అంటే దీనికి పూర్తి వ్యతిరేకమైన భావన. ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది. బ్యాంకుల దగ్గర డబ్బు ఎక్కువగా ఉందనుకో, లోన్లు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనీ ఫ్లో అనేది పెరుగుతుంది. మనీ ఫ్లో పెరిగినప్పుడు ఏమవుతుంది, వస్తువు డిమాండ్ అనేది విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఆ ద్రవ్యోల్బణను కట్టడి చేయడం కోసం, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి నిల్వలు తగ్గించడం కోసం రిజర్వ్ బ్యాంకు గతంలో ఇచ్చినటువంటి లోన్లకు బదులు కమర్షియల్ బ్యాంకు దగ్గర ఉన్న డబ్బును వీళ్ళే లోన్ తీసుకుంటారు. అంటే ఇంట్రెస్ట్, అధిక వడ్డీ, మార్కెట్ లో వీళ్ళు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీకి తాత్కాలికంగా 1 to 15 days కు అలా కాల వ్యవధికి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలను కమర్షియల్ బ్యాంకులకు అమ్మేస్తుంది. అయితే ఇది 1996 లో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా ఈ రివర్స్ రెపో రేట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు కూడా ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంలో ఉంచడం కోసం, లేదా ఆర్థిక వ్యవస్థ స్తంభింపకుండా ఉండడం కోసం కేంద్ర బ్యాంకు ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా డీటెయిల్స్ అన్ని మన యాప్ లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.